హలో అండి, నమస్కారం. నేను మీ హిరణ్మయి విత్ మురళీకృష్ణ ఫ్రమ్ ఫ్లయింగ్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఉజ్బెకిస్తాన్. లాస్ట్ వీక్ మేము ఈ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేశాము. సో అసలు ప్రస్తుతం చాలామంది విద్యార్థుల ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే కేవలం అడ్మిషన్ రావడం మాత్రమే ముఖ్యం కాదు, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి. అలాగే భవిష్యత్తులో ఎఫ్ఎంజీఈ పరీక్షలు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉండాలి. ఈ విషయంలో ఉజ్బెకిస్తాన్లోని ఈ ఫర్గానా ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది ఒక ప్రభుత్వ మెడికల్ ఇన్స్టిట్యూట్ అండ్ ముఖ్యంగా ఎఫ్ఎంజీఈ పాస్ పర్సంటేజ్ సుమారు 51.2% ఉండడం గ్రేట్. విదేశాల్లో మెడికల్ యూనివర్సిటీల సగటు ఎఫ్ఎంజీఈ పాస్ శాతం 40.3% ఉండగా ఫర్గానా దానికంటే మెరుగైన ఫలితాలను చూపిస్తోంది. అందుకే చాలామంది విద్యార్థులు దీనిని ఒక మంచి ఎంపికగా పరిగణిస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో 19 విభాగాల్లో 147 మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచే ఎనాటమీపై ప్రత్యేక శ్రద్ధిస్తారు. అలాగే విద్యార్థులకు కడావర్ ఎక్స్పోజర్ అందించే భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. అలాగే 18 డిసెక్షన్ టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అది వాళ్ళతోటి టైఅప్ అయిన ఒక కాలేజ్. ఇది వాళ్ళ గవర్నమెంట్ కాలేజ్. దీంతో సో ఈ కడావర్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటుందండి. డాక్టర్గా ఎదగాలి అంటే ప్రస్తుతం జ్ఞానం మాత్రమే సరిపోదు. నిజమైన రోగులను చూసే అవకాశం, క్లినికల్ అనుభవం కలిగి ఉండడం చాలా అవసరం. సో ఫర్గానాలో అత్యాధునిక సిమ్యులేషన్ సెంటర్ కూడా ఉందండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది వాళ్ళ హాస్పిటల్స్. సో ఇక్కడే మీకు ల్యాబొరేటరీస్ ఉంటాయి, సిమ్యులేషన్ సెంటర్ ఉంది అండ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఇది మీరు చూస్తున్న ఈ క్యాంపస్ ఆల్మోస్ట్ 21 ఎకర్స్లో ఉంది అండ్ 2000 మంది మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఆల్సో అత్యాధునిక భవనాలు ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళకి అనుగుణంగా మనకి ఇక్కడ వాతావరణం ఉంది. అయితే ఇలా ఉంటే మాత్రం సరిపోదు కదండి. విద్యార్థులకి అభ్యాసానికి అవసరమైన ముఖ్య సౌకర్యాలన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. అంటే మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది, మన ఇండియన్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అండ్ ఇది ఎన్ఎంసీ గైడ్లైన్స్ని 100% ఫాలో అవుతుంది. సో ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం 5+1 ఇయర్స్ మనకి తప్పకుండా ఉండాలి. 5 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ 1 ఇయర్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. సో అది ఉంది అండ్ డబ్ల్యూహెచ్ఓలో రిజిస్టర్డ్ అయి ఉంది. అండ్ ఈ యూనివర్సిటీ లైసెన్స్డ్ ఎగ్జామ్ మీకు ఎక్కడికి వెళ్ళినా సరే వరల్డ్లో వ్యాలిడ్ అండి. యాజ్ ఆఫ్ నౌ దీనికి లైసెన్స్డ్ ఎగ్జామ్ లేదు, మేబీ నెక్స్ట్ రావచ్చు, పర్ ఇప్పుడు మాత్రం లేదండి. మీరు చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ ల్యాబ్ చూస్తారు ఇప్పుడు. అండ్ దెన్ మీకు ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది. ఈ లైబ్రరీలో నేను మీకు చూపించబోయేది లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఆల్మోస్ట్ ఆల్ 1 lakh ప్లస్ బుక్స్ ఉంటాయి. అంటే మన ఇండియన్ బుక్స్ అన్నీ, సో మన ఇండియన్ ఆథర్ బుక్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉన్నాయండి. సో మొత్తానికి చూస్తే ఇక్కడ నేను చూసింది ఈ యూనివర్సిటీలో మంచి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంది, అలాగే క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది. అండ్ ఫర్ ఎఫ్ఎంజీఈ ట్రైనింగ్ మీరు కనుక చూస్తే ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ కూడా మీకు ఎఫ్ఎంజీఈ ట్రైనింగ్ ఉంది. అంటే మ్యాండేటరీగా స్టూడెంట్ అనేవాళ్ళు ఎఫ్ఎంజీఈ ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సిందే. సో దెర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్. చదువుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ యూనివర్సిటీకి రావచ్చు. మేము ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి కూడా ఇంటరాక్షన్ అయ్యాము, వాళ్ళతోటి మాట్లాడాము, వాళ్ళ రివ్యూస్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వీళ్ళ హాస్పిటల్ అండ్ వీళ్ళ మెడికల్ ఇది. అండ్ దిస్ ఈజ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇది మీ ల్యాబ్. సో ఇది కంప్యూటర్ ల్యాబ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పిన బుక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. మన ఇండియన్ ఆథర్స్ రాసిన బుక్స్ అన్నీ ఇవన్నీ. సో మొత్తం చూస్తున్నది డిజిటల్ అండ్ ఫిజికల్ లైబ్రరీ. అంటే మొత్తం కలిపిన బుక్స్ అన్నీ ఇండియన్ ఆథర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆథర్స్ రాసిన బుక్స్ అన్నీ కూడా మీకు ఈ లైబ్రరీలో ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు, ఎంతసేపు అయినా కూర్చొని చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక క్లాస్ రూము. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ క్లాస్ రూమ్ ఇది. సో వాళ్ళు కంప్లీట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ దెన్
ఇది మీరు చూస్తున్నది క్యాంటీన్, ఫుడ్ మెస్. సో ఫుడ్ ఎలాగో అక్కడ మనకి హాస్టల్లో ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా మీకు మెస్ ఉంటుంది, మీకు ఫుడ్ ఉంటుంది. ఇది చూస్తున్న ఇందాక చెప్పినట్టు ఇది మెస్ అండి. సో ఇది ఇండియన్ ఫుడ్ ఉంటుంది. మేము కూడా ఇదే ఫుడ్ తిన్నాము. అండ్ మీరు చూస్తున్నది ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ జరిగే ఒక క్యాంపస్. ఈ క్యాంపస్లోనే మీకు హాస్టల్ ఉంది. సో గర్ల్స్కి వేరే సెపరేట్ హాస్టల్ అండ్ బాయ్స్కి సెపరేట్ హాస్టల్ ఉంది. ఇది ఓన్లీ గర్ల్స్ ఉంటారు ఇక్కడ. అండ్ 100% సెక్యూరిటీగా ఉంటుంది, ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ మన ఇండియన్ ఫ్యాకల్టీస్తో పాటు ఆల్మోస్ట్ ఆల్ 150+ ఇండియన్ మొత్తం అడ్మిషన్ పార్ట్నర్స్ కానీ అడ్మిషన్స్ చేసేవాళ్ళు కానీ అందరూ ఉన్నారు. సో మీరు బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకొనే వెళ్ళాలి. సో 100% సెక్యూర్డ్ ప్లేస్ అని నేను చెప్పచ్చు. ఎందుకంటే నేను తిరిగాను, బయట మీరు చూస్తే చాలా చాలా పీస్ఫుల్ కంట్రీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ అండి, ఇక్కడ మీకు మంచి ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ఇండియన్ షెఫ్ ఉన్నారు, వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ రెండు ఉంటాయి. అండ్ కంప్లీట్లీ హైజీన్ ఫుడ్ ఉంటుంది. మేమున్న 4 to 5 days అక్కడే ఉన్నాము, అదే ఫుడ్ మేము తిన్నాము. సో మేము కూడా క్యాంటీన్లోనే తిన్నాము, వాళ్ళతో పాటే తిన్నాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఇంకొక హాస్పిటల్. సో ఇది కూడా వాళ్ళకి అటాచ్ అయ్యి ఉన్న హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్లో నేను చూసిన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రోబోట్స్ ఉన్నాయి. సో అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఎలాగ క్యూర్ చేయొచ్చు అనేది కూడా మీరు ఈ హాస్పిటల్లో చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి వీళ్ళు ఆటోమేటెడ్ ఇవి ఉన్నాయి. సో ఆటోమేటెడ్ రోబోట్స్ ఉన్నాయి. ఆ టైంకి ఆ రోబో వచ్చేసి వీళ్ళకి మెడిసిన్ ఇచ్చేస్తుంది. ఇది ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ కూడా మనకి కొంతమంది ఇండియన్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఆ ఫ్యాకల్టీస్తో కూడా మేము మాట్లాడాము, అక్కడ తెలుసుకొని అన్నీ చూసామండి. సో కనెక్టివిటీ కూడా చాలా ఈజీ కనెక్టివిటీ అండి. ఫ్రమ్ ఢిల్లీ టు తాష్కెంట్ అండ్ తాష్కెంట్ టు ఫర్గానా కంప్లీట్గా ఒక 6 hours మీరు రీచ్ అయిపోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్లయింగ్ MBBS, వీఆర్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ ఫర్ ఫర్గానా యూనివర్సిటీ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండి. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ మేము 10 members పంపించాము. ఇంతకుముందు ఇలాంటి అడ్మిషన్స్ కావాలి అంటే ఢిల్లీ అలా వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు. మేము ఎప్పుడూ 100% అవైలబిలిటీగా ఉంటాము. మా బ్రాంచెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో భీమవరం అండ్ విజయవాడలో ఉన్నాయి. అండ్ తెలంగాణలో హైదరాబాద్లో ఉందండి మా ఆఫీస్. హైదరాబాద్ చైతన్యపురిలో మా ఆఫీస్ ఉంది. ఎనీ టైం మేము మీకు అవైలబిలిటీగానే ఉంటాము. సో 100% మీరు మా సర్వీసెస్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించండి. మా నంబర్స్ మీకు స్క్రోల్ అవుతుంది. 9000099840 is our number, and another number 8985451515. Thank you.